జై శ్రీరామ్. బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షితో, నా శక్తి అయిన సరస్వతీదేవి అనుగ్రహంతో ఈరోజు రామాయణాన్ని పలికావు. నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు, మిగిలిన వారందరూ మాట్లాడినదే కాదు, వాళ్ళ మనస్సులో అనుకున్న విషయాలు కూడా నీకు తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు. నువ్వు ఇక రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరమిచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకు బ్రహ్మదేవుని వరం వల్ల జరిగిన రామాయణం మొత్తం ఆయనకి కనపడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ అంటే 7 కాండలు, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు.